లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది సింపుల్ టిప్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. లైనింగ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకొని క్రాస్లు అవి తీసుకొని జస్ట్ కొంచెం లాగి మనం డబుల్ ఫోల్డ్ చేసుకోండి. అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ముందు మనం ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా లేదా ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేసుకోండి. కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్ పట్టుకొని మనం పొడవు మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. కింద నడుము దగ్గర నుంచి చంక భాగానికి పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం పైకి మార్కింగ్ చేస్తున్నాను. మనకి చంక భాగం బాగా పెద్దగా ఉంది అనుకున్నట్లయితే మీరు కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పట్టుకున్నట్లయితే డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఖర్చు కోసం కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా తీసుకొని షోల్డర్స్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా స్టిఫ్గా పెట్టుకోండి. మనకి షోల్డర్ జారకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనం డీప్ దగ్గర స్టిఫ్గా పట్టుకొని మనం అలాగే షోల్డర్ దగ్గర లూజ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకొని లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్ దగ్గర నుంచి షోల్డర్కి ఎంతైతే ఉందో ఇంచెస్ అనేది 5.5, అదే 5.5 వస్తే మనకి కరెక్ట్గా లూజ్ అనేది కరెక్ట్గా చూసుకొని షోల్డర్ దగ్గరికి ఆర్మ్హోల్ డౌన్ చేసుకోవాలి మనం. అప్పుడు మనకి చంక భాగం అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే సైడ్ జాయింట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే. ఇప్పుడు చంక భాగం లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా. ఈ విధంగా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఫోల్డింగ్స్ అవి లేకుండా లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. అలాగే చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కార్నర్లో. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర అంటే పైనుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు బ్లౌజెస్ని. ఇప్పుడు రౌండ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోండి. నేను ఇది మీకు నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. నెక్ ఏ మోడల్ పెట్టేది కూడా. మీకు రౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ కట్ చేసుకోండి. చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా మనం డాట్స్ని ఆ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పైకి ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనం ఇదే మెజర్మెంట్తో తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి కరెక్ట్గా పొడవు అనేది ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. సాగకుండా మనకి ఎంతైతే ఉందో పర్ఫెక్ట్గా పొడవు చూసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మన బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను.
ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి ఓపెన్ సైడ్ ఒకటి ఫ్రంట్ పార్ట్లో పైకి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ వచ్చేసరికి లూజ్కి ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టీతో ఉపయోగించుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా తాళ్ళు పట్టీతో తీసుకుంటే మీకు నెక్ అనేది పెద్దదైపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి నెక్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక పాయింట్స్ ఎక్స్ట్రా పైకి పెట్టుకొని రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో పొడవు చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి లోతు తీయడానికి. ఇప్పుడు సన్నగా ఉండేవాళ్ళకి పైనకి సరిపోతుంది మార్కింగ్ అనేది. లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అలాగే నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు బాగానే ఒక పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సన్నగా ఉండేవాళ్ళు 4th డాట్ వేసుకోండి. మనకి షేప్ అనేది ఫ్రంట్ షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ట్రై చేయండి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఎందుకంటే డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ మనకు ఆఫర్స్లో అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. నేను 4 డాట్స్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచి స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ఇది 4 డాట్స్ కాబట్టి 4 డాట్సే వేసుకోండి. 3 డాట్స్ వేసుకునే వాళ్ళు 4th డాట్ వేసుకున్నట్లయితే టైట్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే నేను ఫస్ట్లో చెప్పిన విధంగా మనకి టిప్స్ అనేవి పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అనేది సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకొని మిడిల్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ తీసుకొని పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. చాలామందికి చంక భాగంలో సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ టిప్స్ పాటించితే మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు షేప్ పట్టీ తీసుకోవాలి. మనకి ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని షేప్ పట్టీ మెజర్మెంట్ తీసుకోవాలి. తాళ్ళ పట్టీతో తీసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఓపెన్ సైడ్ కింద కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుం భాగం దగ్గర కూడా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగాన్ని కలపాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనం 2 కట్ చేస్తే సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా కావాలి అనుకున్నట్లయితే ఇంకొక 2 యాడ్ చేసుకోండి. లేదా ఓల్డ్ ఫ్యాన్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2 స్ట్రైట్ పీసెస్ని. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్గా తీసుకోండి. మనకి ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 సరిపోతాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇంకా మనకి లూజ్ తక్కువైనా సరే హ్యాండ్స్కి క్లాత్ని అటాచ్ చేసుకోవచ్చు. పొడవు తక్కువైనా సరే. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా కట్ చేసుకోండి.
మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు నార్మల్ బ్లౌజ్కి పెట్టుకున్నట్టుగానే 1.5 ఇంచ్ అనేది వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. లేదు మనం హెమ్మింగ్ వర్క్ చేయము అనుకునే వాళ్ళు మనకు అంచు బార్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు నేను హాఫ్ హ్యాండ్సే కట్ చేస్తున్నాను, నార్మల్ హ్యాండ్స్ని. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన క్లాత్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని యాడ్ చేసుకోండి. మన ఇక్కడ నుంచి లోత్ అనేది ఎలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక 2.5 ఇంచ్ అనేది మనం ముందుగా మార్కింగ్ చేసుకోండి. అప్పుడు క్లాత్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు అనుకున్నట్లయితే ఇప్పుడు ముందుగా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి చంక భాగానికి కలపాలి మనం మార్కింగ్ అనేది. మనకి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే మనం మార్కింగ్ని ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది హ్యాండ్స్కి. ఎందుకంటే చాలామందికి చంక భాగం దగ్గర సరిగా రావడం లేదు, బొగ్గులు వచ్చేస్తుంది అని చాలామంది అడుగుతున్నారు కదండి. పైకి ఫోల్డింగ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కాబట్టి 2 హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది సైడ్ జాయింట్స్ కాబట్టి కట్ చేస్తున్నాను 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ తీసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచే తీస్తున్నాను లోత్ అనేది. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి కూడా మనం క్లాత్ని లూజ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచే లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ పైన వేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా అయితే మనం అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేస్తాం. కానీ ఇది బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ సారీలో వచ్చింది కాబట్టి మనకి స్ట్రైట్ గీతలు అనేవి ఇప్పుడు కూడా మనకి మన బ్లౌజ్ పొడవుకు వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ అంచులు రెండు కూడా మనకి హ్యాండ్స్కి వచ్చే విధంగా చూసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకి హ్యాండ్స్కి ఎంతైతే సరిపోతుందో క్లాత్ ముందుగానే పక్కన పెట్టేసుకోండి కట్ చేసుకొని. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది. ఈ విధంగా మనకు పొడవు ఎంతైతే సరిపోతుందో అంత పొడవు కూడా మనకి ఈ విధంగా వేసుకోండి. అదే క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు అంచు అంత ఇంట్రెస్ట్ లేదనుకునే వాళ్ళు అంచుని మనం తగ్గించేసుకోవచ్చు, లేదా ఫుల్గా కావాలనుకున్న వాళ్ళు 3/4 పెట్టుకోండి. ఇదే స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్కి నెక్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. కట్ చేసుకోకూడదు, ఫస్టే ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకొని చూసుకోవాలి.
ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి జరిగిపోతుంది క్లాత్, సిల్క్ క్లాత్ అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా వదులుకోండి. లేదు మనం నార్మల్గా కట్ చేసుకోగలుగుతాం అనుకునే వాళ్ళు చుట్టూరు ఎక్స్ట్రా లేకుండా కట్ చేసుకోవచ్చు. లేదా మీరు పిన్స్ పెట్టుకొని క్రొత్తగా కట్ చేస్తున్నట్లయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఈ పార్ట్ ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్ అనేది ఇదే కాకుండా మీకు నెట్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. లాంగ్ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ కిడ్స్ లెహంగా జాకెట్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ క్రొత్తగా చూస్తున్నట్లే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి, అలాగే ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు మెడ భాగానికి మెడ ముక్కలను కట్ చేసుకోవడానికి మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోండి క్రాస్ కటింగ్కి. డైలీ యూజ్ చేసే సారీస్ కన్నా సరే నెక్ పైపింగ్ వేసుకోవచ్చు, థ్రెడ్ పైపింగ్స్ కానీ. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.